కొట్టిసి గడిచి ఉయ్యాలో దొరకాలు కట్టి ఉయ్యాలో ఉయ్యాలో ఎవరి వందరము ఉయ్యాలో దొండమే తల్లిని ఉయ్యాలో దొడే వద్దులు ఉయ్యాలో మందమే తల్లిని ఉయ్యాలో మమ్మల్ని వద్దులు ఉయ్యాలో ఇక్కడి దగ్గర ఉయ్యాలో మళ్ళీ తల్లి ఉయ్యాలో అంటే ఇగో నీ మొగుడు మంచోడా నీ మొగుడు మంచోడా నా మొగుడే ఎప్పుడు అనుమానం కొద్దుడు ఎవరితో మాట్లాడినా నా పిల్లలు అనుమానం పెడతాను కాబట్టి ఎప్పుడు ఇక మందులు ఉంటే బాగుంటుందని ఎప్పుడు బాయికాడు తోలుతాడు బాయికాడు తోలితే ఇక ఊరోళ్ళు బతుకమ్మ పండుగ వచ్చి దెబ్బ దెబ్బ తయారు చేసుకొని చీర చింగలు కట్టుకొని మోక ఎన్నడూ కట్టకుండా బతుకమ్మ పండుగ వస్తే ఇక పడగోద కాంచి పెట్టుకుని నాన్న నక్లేసి అనుకుంటా మోకాలు లాగా పెట్టుకుంటారు ఎన్నడూ మోకాల కింద కట్టుకున్నా చీర తీసుకుని ఒక్కరాలు మీది కట్టుకుంటూ పోతారు కాబట్టి ఏం చేసిందంటే నా మొగుడు మంచోడు కాక బర్రకాడు తోలితే బర్రకాడు పోయి బర్రకాడు కోసుకొని వస్తే వరకు ఈ ఊర్లో అందరూ వెళ్ళిపోతుంటే ఇక బుద్ధగా ఉన్నాయి ఇప్పుడు ఏంటిది కాబట్టి పొడిగబురమ్మను పట్టుకొని వస్తున్నా ఆ పొడిగబుర పట్టుకొని వస్తే వరకు గాలి కొట్టుకోపోతుంటే ఓహో లొట్ట లొట్ట కొడుతుంటే గాలికి ఎగిరిపోతుంటే నీ కింది వీకి మీద కప్పుతున్నావు అట్లా అయ్యో అక్కలారా చెల్లెలారా అన నీ పాట మంచి లేదని ఇక్కడ పాట ఉన్నది శ్రీలక్ష్మిని ఇక మేలు ఏమనుకుందట ఏడదక్కన ఆడలు వాడంగా పాడదక్కన వాడలు వాడంగా ఈ గౌరమ్మ తీసుకుపోవాలి గంగ గర్భాన్ని అర్థం చేయాలి అడవిని గంగ దగ్గర తీసుకుపోయిరట గంగ లోపల వేసిరట ఓ గౌరమ్మ పోయిరా గౌరమ్మ మళ్ళీ వచ్చినాడికి మళ్ళీ రా గౌరమ్మ మళ్ళీ నేను ఎవరో గీసు మా బలం మాకి ఇవన్నరాట ఒకరి గౌరమ్మ ఎవరికి ఇచ్చుకున్నారు గుర్తుకున్నారు కానీ నేను కాయలమ్మ గౌరమ్మ తీసుకోలేదయ్యో రేణుగా అయ్యో అక్కలార చెల్లెలా నీ ఆటలు ఆడలేదా పాడవారు నా దగ్గర ఏమో ఉందా గౌరమ్మ దగ్గర ఏమో ఉన్నదా రాజు లేకనా రవాల లేకనా నా దగ్గర ఏమన్నా అనుమానం లేకపోయినా నా దగ్గర గౌరమ్మ నేను తీసుకోలేదు అందరూ నేను తీసుకోలేదు అన్నప్పుడు ఆ చెల్లెలు ఏమంటూ ఉన్నారయ్యా సంగీతంగా అట్లా భాష కట్టుకోలేదు జోడు సంగీతంగా లగ్గం కాని పిల్లవు కాని పిల్లలకు అన్నం పెట్టం అత్యంతలు పెట్టం పెట్టలు మోక్షం ఉంటుంది తీసుకుని మోక్షం ఉంటుంది ఇంకా ఈడి జోడు సంగీతం చేసుకొని గుణంగారు చూసుకొని పట్టు పోలు తిరిగి కంకణ కట్టుకొని వస్తే భాష కట్టుకున్నాక అటువంటి అన్నం తీసుకొని మోక్షం ఉంటుంది పెళ్లి కాని పిల్లలు నీకు పెట్టాము తీసుకొని తీరాన్ని పెట్టుకుంటా నేను కనుక పెళ్లిదారు బయలాలు ఉన్న లింగలేని ముండలాలు ఉన్న అష్టకంకర భాషంగా లేకపోయినా అక్కలార చెల్లలార మీకు లగ్గాలైన మీ మానపుస్తకం ఉంది మా మానపుస్తక లోపల గౌరవం తీసుకొని పెట్టుకుంటున్నారు ఇప్పటికైనా అప్పటికైనా పెళ్లి ఆడబోయేవాడు కనుక పెత్తన మీనరాదే పెళ్లి బయరాలు పెత్తన మీద పంచాయతీ చెప్పిదా పంచాయతీ కనుక 12 ఏళ్ళైనా పంచాయతీ హోదాట రాజవీల రాజవేంత రాజుగాయిస్తా కొందరు పెళ్లిగాని పోయేవాడు కచ్చిరేంత కనుక కచ్చిరి కడ కొందరాట పెళ్లిగాని పోయేవాడు కనుక పంట చెంది అరగట్ట రాదయ్యో పెళ్లిగాని పోయేవాడు వరకు చేను పంట చేను అరగట్టిన లక్ష్మీ గణపతి మహారాజు 12 వాడిపోతురాట నేను లింగం లేని మండి రాలు అమ్మా
కష్టాల గంగలు నొచ్చబాజంగా చెల్లెలా ఎల్లమ్మా నేను పెళ్ళినాని బయరాలు నేను కష్టాల గంగలు నేను నొచ్చబాజంగా లేదా లేదా అది గుండెలకు పిల్లవారే ఉన్నదే అమ్మలారా వాడి వెళ్ళ రేణుగా రేణుకమ్మా నేను పెళ్లి రాను వయ్యరాళ్ళు నేనున్నరా లింగలేని మండిరాళ్ళు నేనున్నరా తల్లి రావి పార్వతి పరదమ్మో పెళ్లి అయ్యారని నీకు తెలియదా ఏమి రాతరాయరా భగవంతుడా ఏమి జన్మరాయరా మారాయనా ఇచ్చినోడ బ్రహ్మదేవ బ్రహ్మదేవ ఏమి రాతరాసి దేవి మారాయనా నీ రాతరాల పాడుగాను ఓ దేవుడు రాతరాల పాడుగాను ఓ దేవుడా ఏమి రాతరాయరా మారాయనా తల్లెత్తు పిల్లను నేనైతిని నా పాడు చెప్పులైనా చెప్పులైనా నా తల్లి కొత్త ఉండే వస్తుండే నా తల్లి బాధాలు బాధాలు నాకు కూడా వస్తుండే వస్తున్నాయి ఈ అడవి లోపల లోపల అయ్యో కలరా కలరా రాని బయరాలు నీరందురమ్మా లింగం లేని మండిరాలు నీరందురే కనకన ఎల్లమ్మ దేవి ఎల్లమ్మో కాకిలోకం పెట్టినది రేణుకమ్మ కాయగొట్ట మామిడోలే మామిడోలే కళ తక్కువైనది రేణుకమ్మ చెప్పిన మల్లె పూలే పూలే తక్కువైనది రేణుకమ్మా అనుకోని మళ్ళీ కూడా మళ్ళీ మరి దేవి నాయము మంచి దేవ తెల్లమ్మా నాయనాదమ్మయ్యా నా ఏమి రాతలాయే ఏమి జన్మలాయే కొడుకు పెద్దవాడైతేనేమో తల్లికి బాధలు ఉంటాయట బిడ్డ పెద్దదైతేనేమో తల్లికి బాధలు ఉన్నాయి అందులో నాయన జంగమయ్య నేను తండ్రి కొడుకు కాకపోతే నీ అటువంటి అనుకున్న బిడ్డనైపోతుంది నా తల్లి పార్వతి రాలే పార్వతి ఈ రోజుల్లో నాకు లగ్గం చేయాలంటే కన్నా తెలియదా ఆడికెళ్ళి ఎల్లమ్మ తల్లి మళ్ళీ ఎల్లమ్మ మరపోయి మళ్ళా మళ్ళీ అడవడి అనగల కాయ కొట్ట మామూలు ఎక్కడ తక్కువయి చెప్పిన మల్ల పూతలు పక్కువై రేణుగా పరదమ్మ మెడకు మెడకల్లా వచ్చే మారు రేణుగా రేణుగా ఎల్లమ్మ బయట కనుకనేమో శ్రీమంచి అడుగులు ఉన్నాయంటే అడుగులేని కూర్చోండి కనుక తరుణాల గీతకు వేసుకుంటా నాల గీతలు గీసుకుంటా నేను దేవి కరల మీద కూర్చొని ఏడ్చుకుంటూ అక్కడ ఉన్నదమ్మా దేవి గడవండి భారతమ్మా కన్న బిడ్డ దైదవతి పార్వదేవి హేమమంతుడి కన్న బిడ్డ హేమవతి పార్వదేవి అయ్యో నా బిడ్డ రాకడ కనుక నేను రానో గడియ పోనో గడియ ముక్కాలు మురగలు చేరవస్తున్నా నా బిడ్డ 7 గడియ ఇంతవరకు దాకా రాదానే అని కనుక నేను 7 కోటలు 14 కోటలు ఎక్కి చూస్తూ ఉంది
తల్లి గౌరమ్మ గౌరమ్మ చూస్తారు కల్లా బయట శ్రీమంతుడు కూర్చొని ఉందాడ పర్వాడు రేణుకాదేవి. అయ్యో నా బిడ్డ రేణుకాదేవి వెనక ఆడలకి వెళ్ళిపోయిన కనుకనే ఎంత ఆపద కలిగిందో అష్టవత్తుందో అది నేను కూర్చొని ఉందని అడిగనకనే పార్వతమ్మ పాలు వచ్చి పంచ మంగళార్తి ముట్టించి నీళ్ళు పోసినాడని వాళ్ళు ముట్టించినాడు ఎచ్చగుడు పచ్చగుడు ఎదురుమిత్తి పట్టుకొని వారు భారతమ్మన తల్లి కూడా అమ్మవారు భారతమ్మన తల్లి కూడా గంటల ముద్దుగా దాడిన కత్తెర పన్న వంటి కడుపులు దాడిన ఖర్జూర పన్న వంటి దర్వద దాడిన బిడ్డ దగ్గర వచ్చిన అమ్మవారు భారతమ్మనే రామమ్మ కన్న బిడ్డ నా బిడ్డ ఎల్లమ్మదేవి ఎడపుడు నివాలి కొడుకు తిప్పింది కొడుకున నివాలి ఎడమ తిప్పి ఎదురు మిత్తుది ఎరుగు లోపల వారబోసి తలకులు తీసిన తలకులు తీసి కనుకనే రేణుకమ్మ జిస్తి ఇస్తుంది. కన్న బిడ్డ నా బిడ్డ ఎల్లమ్మదేవి ఆడుకున్న మొన్న తప్పిన బల్లపూడు తీసుకపోయినాము వస్తప్పుడు కనుక ఆదివాడు కొట్టినా పాలివాడు దుష్పాని కాదు నిన్ను ఎవరు నిన్ను కొట్టినారే ఆదివాడు కొడితే మానిగా పాలివాడు కొట్టిన మన ప్రాణం తీస్తుంది. ఎవరు నిన్ను కొట్టిండు కన్న బిడ్డేనా ఎవరు నిన్ను కొట్టిండు వచ్చింది బాలివాడు కొట్టిన బాలివాడు కొట్టిన శనివాడు కొట్టిన చెలవాడు కొట్టే శనివాడు కొట్టిన మన చేతులు తీస్తాం ఉన్న కథవాడు కొట్టిన మన కాళ్ళు తీస్తాం ఎవరు నిన్ను కొట్టినారు నా తోడి అబ్బావే చిన్ని ఎల్లమ్మ నా బిడ్డ ఎల్లమ్మ ఓ బిడ్డరేనా పాలివాడు దుండు చూసి పానకాని ఎవరు కొట్ట నిన్ను ఒకటి పోవచ్చు లేదన్నప్పుడు లేపుకోవాలి వచ్చా ఎవరైనా కొట్టినప్పుడు అమ్మవారు రేణుకమ్మ ఏమంటారు అయ్యో అయ్యో తల్లి భారత మన ఆడివారు కొట్టలే పాలివాడు కొట్టలే కానీ అని కనుక నేను ఈ విధంగా చెప్తూ ఉన్న కలియ లోపల తీసుకుపోయిందాట కూర్చుండబెట్టి బిడ్డారేనకయ్యమ్మ ఆలివాడు కొట్టిన పాలివాడు కొట్టిన దుండు దుష్పాని కాలంలో ఎవరు కొట్టిందంటే తల్లి భారతమ్మ నన్ను ఆదివాడు కొట్టలే పాలివాడు కొట్టలే దుండు దుష్పాని కాలం నన్ను ఎవరు కొట్టలే కానీ నేను కనుక నేను ఆడలకి వెళ్ళిపోయిన కాడ తీటలు కలిగినాయమ్మో ఆడలకి వెళ్ళిపోయిన కాడ కనుక నేను పెళ్లి రాను బయ్యరాలు ఉన్ననాట లింగాలేని ఉండిరాలు ఉన్ననాట ఆడదక్కర ఆడదాయినావు పాడదక్కర పాటలు వాయినావు గంగ తీసుకురాదు వెనకనేమి బతుకం తీసుకుపోయి గంగలో పులులు పెట్టినాము గంగలో పులులు పెట్టుకొని ఒలిచుకున్నారు పొత్తుకున్నారు గౌరమ్మ తీసుకొని తీసుకున్నాము అని మనకి గందీలు పూలు తీసుకున్నాము అక్షరాలు తీసుకున్నాము కానీ నా దగ్గర తీసుకోలేము పిల్లిరాని భయ్యరాలునే నేను పెళ్లి రాని భయరాలు ఉన్ననాట లింగ లేని వండిరాలు నీ
నేను ఉన్నాట నేను కనుక నీ అష్టభైరాలు అష్టకంకణం లేదు అష్టాన భాషంగా లేకపోయే అష్టానకనే అష్టభైరాలు నేను ఉన్నాట నేను పెళ్లి మీద ప్రేమారమ్మ లక్క మీద చూసిందట అయ్యో బిడ్డ రేణుకాదేవి నువ్వు పెళ్లిగిన ప్రేమలేదులాగా భ్రమలేదు నువ్వు అని నేనేమో తొడిగితే పాదాలకుంటా ఇరుస్తున్నా విడుపుకుంటా మీ నాయన దేవా జంగమయ్య కనుకనే 70 కొండ దేవా జంతువులకు అన్నం పెట్టి అతిపై దాదా బోరాశంకరుడు మీ నాయన ఉన్నాడే అనమనే నేను వినవారి కండిశివ కాంతి మొదలు పెడితే గగన మార్గానికి వెళ్ళిపోయి గండగడు పక్షి దాకా అన్నం పెట్టి అతిపై దాదా మీ నాన్న శంకరుడు ఉండగా మీ నాన్నకు తెలియదు నాకేం తెలియదే బిడ్డో ఎల్లమ్మా అన్నప్పుడు కనుకనేమి ఆ భారతం ఆ విధంగా చెప్పగా సరే అనుకున్నాడు రేణుకాదేవి బిడ్డ రేణుకాదేవి నా స్థానం అన్నం తినమంటే లేదమ్మా నాయన రావాలి స్థానం వేయాలి అన్నం తినాలని అలిగిపోయిన మీదకు శ్రీమంచ లోగిలు కరిగిలో వీళ్ళకి వెళ్ళిపోయి పట్ట మంచాలని ప్రారంభించి ముందు రేణుకాదేవి అంతలింత లోపల కనుకనే బారాపన్నడు ఒకటి ఆల మధ్యముల గల్లా గండుడు గంగాధరం నిత్యానందుడు నీవేకశాయుడు కనుకనేమి చెంపు చక్రాలు భుజ కిరటాలు పున్నమును దుర్దక్షాలు ఎనమ సంకన ఎండి జిల్లా పిల్ల కుడి సంకన కురుసనంది అయ్యబట్టినాడు అరగుట తీశూలనే గౌల వల్ల గంటలున్నాయి కుమ్మల వల్ల చెక్కలున్నాయి అడవనకనేమి నంది శృంగారించుకొని 12 గంట యాళ్ళ కనుక నేను కత్తిరి బందు పెట్టి దేవా జంగమ జంగమయ్యో నా జంగరుడయ్యో సాయ గుమ్మడి వంటి వాడు ఏమి దక్షిణ పార్వతి దగ్గరికి ఏ విధంగా వస్తూ ఉన్నాడు అనబడి గడవడ వాళ్ళ గంటలు వేసుకొని గుమ్మల జగ్గులు వేసుకొని బాదమ్మ మేడకు వాళ్ళ గంటలు వేసినాడు గుమ్మల జగ్గు గంట నాదని వెళ్తున్నా చెంగు నాదంతో అందరు లెంకలు కొట్టంగా అందరూ లెంకలు కొట్టంగా నాగలు ముసలు కొట్టంగా కావాలని గంటలతో గుమ్మల జగ్గులతో అయ్యబట్టి అదే కూడా తీసుకున్నామే అయ్యా భారతమ్మ మేడకు అయ్యా వచ్చారా దేవరంగయ్యా అటువంటి కనుకనే భారతమ్మ పర్ణశాల లోపల ప్రవహించి ఉన్నది గంటనాథ వెళ్ళినాది గర్భానం అంటది శంకునాథ వెళ్ళి శివునన్ను పడ్డాడు భారతమ్మకు ఎవరు మీరెవరయ్యో కాబట్టి భారతమ్మ దిక్కు దిక్కులు నేర్చుకుంటున్నదే ఈ గంటలు శంకులు కనుక నాగరణ నందులు పడ్డ కనుకనేమి కాదు మానవులు దేవాజంగా వచ్చిందని అటువంటి కనుకనే పాలు పోసి పంచనాచి నీళ్ళు పోసి నివాళులు ముట్టించుకొని ఇనిమిడి దగ్గర వచ్చినారా గౌరీదేవి నిమ్మకున్న నివాళి కూడా తిప్పిందాడ కొడుకున్న నివాళి ఎడమ తిప్పుకొని
నాదా నితివిని సురుడా నిలవన్న గాడ పాపట సురుడా పద్మరాయ అంగిలో లింగమ ఆచారమంతుడా నీ బంగారున్నాయో ఓ దేవజంగమయ్యా కడియంలోకి ఇలా తీసుకుపోయినాడు సల్లీలు వెళ్ళి లేదా తోలాలు పోసి సల్లీలు వెళ్ళి కనుక నేను ఏడుగోలా తొల్లిలో పోసి స్నానం చేయవే స్నానం చేయక బొచ్చాన భోజనం పెడుతున్నది కాకరాకులము రేకుల వాడ పోసిందట కాకరపు వేసింది కట్ల కింద తోమింది బంతిపు వేసింది బంగారు పొట్టి కింద తోమింది అల్లం పాయసం పద్మను పరవసనాలుండి అదే బియ్యం పోసి చక్కెర పోసి వెనకని దివ్వెల్ల సాగలుండిందట రావయ్యా నాదుడా బంగాళనాయో బంగారు కట్ట కింద అక్కడ పెట్టిందాట అల్లమ్మ పాయసము పరమన్నాలు తెచ్చి భోజన భోజనాలు పెట్టుకుంటా అటువంటి రంగమా నాకు కబలం తీసేనా నాకు కబలం తీసిన 4 మూలలు తీసినాడు ఒక దగ్గర కలపగా ఇక తొలి ముక్క తీసేనా అమ్మగాడ పెట్టేనా తొలి ముక్క తీసిన ఎప్పటికైనా తొలి ముక్క తీసుకుపోయి అడవడానికి రేణుకా దేవి పెట్టేదట అడవడి కనుకనే బాగా బిడ్డలే కదా ఇంతవరకు కానబాగాయే భారతమ్మ అనకనే నా బిడ్డ ఎక్కడ వాయనే భారతమ్మ బిడ్డ ఎక్కడ వాయనే భారతమ్మ పుట్టినావా తిట్టినావా నేనైనా ఇక పులి తోడ మీద కూర్చొని ఉండే బిడ్డ ఎక్కడ వాయనే పార్వతీ బిడ్డ ఇల్లురా ఇల్లునైనా కలనే తక్కువాయే బిడ్డనేమో ఎక్కడ కొట్టినమా తిట్టమనగా అయ్యో నైతే సూర్యుడు నిలవన్న కాడా బాబా సూడ పద్మరాయుడు ఆ పార్వతమ్మ కనుక నేనేమంట రాయబారం పెడుతున్నాము అడవండి పార్వతమ్మ అడవడి కనుక పార్వతమ్మ ఏమంటూ ఉందట నాయన జంగమయ్యా అడవడి కొడుకు పెద్దవాడైతేనేమో తల్లికి బాధ ఉంటే అయ్యా బిడ్డ పెద్దదైతేనేమో తల్లికి బాధ అన్నట్టు ఇవాళ నా కనుకనేమి నా బాధ ఉన్నది మన బిడ్డ రేణుకా దేవి ఆటలకు వెళ్ళిపోయింది ఆటలకు వెళ్ళిపోయినాక తిడగలిగితే అట గన్న గౌరమ్మ తీసుకున్నారు పుట్టుకున్నారు కానీ రేణుకాయ నవ గౌరమ్మ తీసుకోలేదట పెళ్లి రాని భయరాలు ఆట నాయన జంగమయ్యో మన బిడ్డ రేణుకా దేవికైనా మంచి సంబంధం చేసే లగ్గం చేస్తే బాగుండు మా నాయన లగ్గం చేస్తే బాగుండు ఆడిదాని మాట నువ్వు ఆలకించవయ్యా ఓ దేవ జంగమయ్యో అయ్యా పేరైన పెళ్లి అయ్యవయ్యా 30 లక్కము అయ్యవయ్యా ఆడిదాని మాటలయ్యా మాటలైనా ఆనగించు ప్రాణరాధా ప్రాణరాధా మన బిడ్డ ఎల్లమ్మనయ్యా పెళ్లి మీద ప్రేమలు ప్రేమలైనా ఇక లెక్క మీద బ్రాహ్మణే బ్రాహ్మణము బ్రహ్మలాల వదిలాది జంగమా ఈ విధంగా రాయబారం పెడతా ఉన్నదయ్యా రాయబారం పెట్ట
గట్టక దేవాజంగుడు కల్లవార చూసిండట. దేవాజంగుడు కల్లవార చూసి కనుకనే కడియల్లోకి వెళ్ళిపోయి నా బిడ్డ రేణుకా ఎల్లమ్మ ఆడపిల్ల కాబట్టి మగవాడైతే పెళ్లి అడుగు, ఆడపిల్ల కాబట్టి నా దగ్గరకు వచ్చి ఏ విధంగా పెళ్లి అన్నట్టు అడుగుతుంది అనుకోని కనుకనే జంగమయ్య ఏమనుకున్నాడు, బిడ్డ దగ్గరికి వెళ్ళిపోంగా బిడ్డ ఏమంట ఉందట, అయ్యో నాయన జంగమయ్య, ఆహా నాయన జంగమయ్య, నేను ఒక కనుకనే నా దగ్గరకు ముచ్చట ఉన్నది కాబట్టి కనుకనేవి నేను ఒక విషయం అడుగుతున్నానయ్యా. నాయనా జంగమ అడవడానికి ఒక బండ ఉంది, బండ కింద కనుక గాంటు వానక గమనిస్తూ ఉన్నాయి. బండ కింద కనుకనే నువ్వు సౌండ్ చేస్తూ ఉన్నవి. అవి ఏంటనగా బిడ్డ రేణుకాదేవి పెద్ద కొరేదో ఒక చిన్న కొరేదో వాడికి 10 మాటలు ధరలుందమ్మా. అవి భార్యాభర్తలందరూ అటువంటి కనుకనే ఒక చీమలో చిన్నగా ముందర పోతుంది, ఒక చీమ వెనక మరి చిన్నగా పోతున్నది. అవి ఏమనగా ముందర పోయేదేమో పెద్ద చీమ మా భర్త, అందరూ వెనక పోయి ఆడిచేమో భార్య అందరూ. ఈ చెట్టుకు ఆ చెట్టుతో ఆ చెట్టుకి ఈ చెట్టు అవి కూడా భార్య భర్తలు. ఆయనకి ఇల్లు తోడు ఇల్లు కాళ్ళు తోడు అందరూ అయ్యా. దగ్గర మార్గాలు పక్షులు పోతాం, నేను ముందర పోయేది ఒక పక్షి వెనక పోయేది ఆడిపక్షి, అది కూడా భార్య భర్త అని చెప్పిండట. ఇంతమంది తోడుంది కానీ దీవులేదా నైతి మారాయణ, దీవులేని రానిరా మారాయణ, గుట్టల గుట్టకైనా దీవున్నది, చెట్టులోన చెట్టుకైనా దీవున్నది, పైన పోయే పక్షులకు దీవున్నదయ్యా. నేను పెరిగి పెద్దదాన్ని నేనైతిరా, నాకు పెళ్లి మీద ప్రేమలు ప్రేమలైనా, లగ్గాల మీద ముద్దులైనా, నేను ముద్దులలో అన్నరా జంగమా, ఓ దేవ జంగమా జంగమయ్యో ఈ విధంగా చెప్పగా, అయ్యో నా బిడ్డ రేణుకా దేవి కనుక నీ పెళ్లి లేని ప్రేమ లేనింది, లగ్గాల మీద ప్రేమ లేనిందని ఆ దేవ జంగమ ఏమంటావు వింటావు బిడ్డో ఎల్లమ్మ, నా బిడ్డ ఎల్లమ్మ రావే ఓ రేణుకా. నువ్వు పెళ్లి లేని ప్రేమ లేదు, లగ్గాల మీద ప్రేమ లేదు కదా. ఉత్తరాన ఊరి కూడా లాగా దక్షిణాంతరం పుది రాజులా, అరణ్య పవన పవనాలు దక్షిణాంతరం పుది రాజులా, కోరిన రాజు మెచ్చిలకమైన ఉత్తరాన ఊరి కూడా లాగా దక్షిణాంతరం పుది రాజులా, కురుద్రుణ రాజు పరమ రాజు ఏ రాజు కోరిన లగ్గము నేను పెరగల్లా పెళ్లి పెళ్లి చేస్తాను, నీకు గొప్పైన లగ్గము లగ్గ చేస్తాను, అడిగిన రాజు కనుక నేను ఎన్ని లగ్గ చేస్తానే. ఎల్లమ్మ ఎల్లమ్మ నువ్వు కొడుకుతుంది దూర బాధ పడిన కార్తీక మానేది అక్కడ ఇట్లా లగ్గం ఆడేదా, కార్తీక మానదు లగ్గం ఆడేదా, అనుకో నీ ఒంటిగంట వచ్చినా దేవతల కులము మనది కార్తీక మారాలంటే మన రాక్షసుకు దర్జా బలగమాయే, మన కనుక దేవతలమైతే నువ్వు పోయి దేవతలు రాక్షస కులం కాలు మొక్తావురా. ఏ కనుక మరమర బిడ్డలున్నా మరమర కొడుకులు పెళ్లి లేక కష్టం వచ్చినా, నేను 100 ఏళ్ళకున్నా 100 దాన్ని, 10 ఏళ్ళకున్న పశువు ఉంటుందాన్ని, 1000 ఏళ్ళకున్న వెళ్ళిపోయేదాన్ని కదురా. ఓ విధంగా
రేణుకాదేవి. అరే బిడ్డ రేణుకాదేవి మనసులేమో కోరుకున్నదో పూర్ణ రాజులు ఉత్తరాలు రాజులు ఏ రాజుల కొడుతులు కార్తీక రాజులన్నా వద్దంటున్నావు. నీ మనసున్న రాజుల కొడుతున్నా నాకు చెప్పరాదా అన్నప్పుడు రేణుకాదేవి ఏమంటా ఉందట. నాయన 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 నేను ఒక స్వయంగా వెళ్తూ ఉన్నారా నాయన ఉంటుందంటే ఎంత తెలియగలదాని ఎంత జ్ఞానం నువ్వు స్వయంవరం అంటూ స్వయంవరం ఎట్లా చెప్పుకునగా అడమని కనుక నీ పాలేనికదేవి ఉంటుంది. నాయన జంగమయ్య మన కచేరి ముందట కచేరి ముందర కనుకనే 7 ఉదయాలు కలుతాం నాటాలు కలుతాం అని కనుక గంట కట్టాలి గంట కట్టాలి గంటనాలు గాలు గద్దు ఎగరాలి గనగన గంట కొట్టాలి. గంటనాలు వెళ్ళ ముందర సప్తకోటి సముద్రాలు తిరిగారు. సప్తకోటి సముద్రాలు తిరిగి కనుకనే దెబ్బలు తల బాగా చుట్టాలి. అప్పుడు పుట్టిన చెంగల్ స్వామిని తీసుకురావాలి. తీసుకొచ్చి కనుక కాలిగా లింగాలకు వాళ్ళ నుంచి పూజ కట్టాలి. మనం నీళ్ళగా వాడేదా నీళ్ళగా వాడేదా గంట కట్టాలి గనకన గనకన గాలి ఏగలు చేతులు పట్టుకున్న కాలుతో ముట్టుకోకుండా సప్తమూడు సముద్రాలు 73 తలపాకు చుట్టాలి. అప్పుడే వెనకనే పుట్టిన చెంగల్ సామాన్ పుష్ప తీసుకురావాలి. కాంతి లింగాల పని నుంచి పూజ కట్టాలి. అట్టగనకనే కాపులే గాని కరడాలే గాని బ్రాహ్మణులే గాని గురువులే గాని సాగలే గాని మంగళే గాని జోగులే గాని సన్యాసి గాని ఋషులే గాని ఋషాములే గాని ఎటువంటి మానవుడైనా 10 మందికి ఎత్తగనక వాడిని నేను అందిలాగా అడవిల్ల అమ్మనే అమ్మవారమ్మ అయ్యో బిడ్డారిగా తెలుగులదాని వినా బిడ్డో ఈ పద్యవాది పూర్తి ఎవరు కెరకాడ దేవ జంగమే కెరక రేణుక ఏలకే ఎరక అడవనగనేవి అడవి లోపల పచ్చనపురం వేస్తున్నాం అనే కామధేనుమకి ఎరక ఈ ముగ్గురికే ఎరక పద్యం రహస్యమైన దేవా జంగమ ఏం చేస్తున్నట్ట అందరూ రాకందుకొని ముట్టరాజములు అందుకొని గిరగిరగిరిగిరి బలవాలు రాసి చిలకరామ శివునికి దూత కనుక చిలకరామ అన్న చిలకరామని వినిపించినట. కొద్ది చెక్కమైన పప్పు పలసారి చక్కెర పోసి కనుక చిలకరామని మీద లోపల కంటమాల పట్టి చిలకరేమని బొద్దు నేర్పుతున్నాడమ్మా కిలకిల చిలక లేచింది నల్ల నీరు కల్లా చిలక గాని ఉత్తరాలు దక్షిణాంతరం పుల్లాడు పరణ పరణ రాష్ట్రానికి చిలక రావాలి కనుక పత్రిక పట్టుకున్నది. అయ్యా కంటుకు బలతో వారికి శుభారా కలిసినారా ఆడికెళ్ళి వెళ్ళి కనుక రాజ్యాలు దేశాలు 12 మూలాలు 12 శాతం 12 పక్షాలు చెప్పుకుంటారు. అయ్యా దేవుడు దేవులకు వచ్చేనా దేవుడు నిర్వచన
ఎట్లుంటుంది అక్కడ అట్లా ఉండగా ఏ విధం అవుతుంది దేవలోకంలో ప్రాంతని కందిపుక్కల కోటకాలకు ఉత్తరం పోగా కందిపుక్కల కోట ఘాటి మారాదే ఓరి పట్టులారా ఇది దాసుడా అందకాసుడా ఆసుడా ఎక్కడికి వెళ్ళో వచ్చి ఉన్నప్పుడు ఉత్తరాలు కనుక పలపల దొరికిందాట ఓ రాజా అడవనే గురువర్యా ఇది కనుకనే వెనక స్వయంవరం కట్టింది ఉత్తరాన ఉడివన దక్షిణ ధర్మపుర ఊరు పేరు ఉత్తరాలు రాసింది పల్లెపైన పత్రికలు రాసింది ఏ రాజు వస్తాడో ఎవరు వస్తాడో ఈ లగ్గం నాటుడో అనుకోగా అనకని దేవ జంగమయ్య ఈ విధంగా అనుకోగా ఆ కార్తీక కన్నవార చూసి ఏమంటూ ఉన్నాట ఇచ్చి మరిచిన వ్రజంగా ఊరి జంగమయ్యో గుర్రలైనా నీకు లేక ఎక్కేడు గుర్రలైనా నీకు లేక పక్క ముసలెత్తి ఎక్కినావా జంగమోడు పెట్టేడి భూషణములు నీకు లేక రాములపై భూషణము ధరించినావా నీకు కట్టుకోను బట్టలైనా నీకు లేక పులిచెరువైన నువ్వు ధరించినావా అయ్య పెట్టుకోను పొట్టేయాలా నీకు లేక గురియాల పూసినావు జంగమోడా ఇచ్చిన వాడు తప్పినవు రాతమ్మయ్యా అనగనక నీ మీద నేలుపుట్ట కెత్తర కోపం తిన నేలుపుట్ట తెచ్చర కోపమే ఎక్కడెక్కడ గాబర పడిపిస్తున్నాడే అక్కడ వెనకనే విధమైన దేవలోకం లోపల బాబులు కళ్ళాలు వెనకనే అనుకోండి ఇక్కడ ఊరు మీరు ఉత్తర రాజందరూ వచ్చారట రేణుకాయలు స్వయంవరం కట్టిన సంగతి అర్థంగా గతం వ్యక్తినోడు గంట కొడుతలే గంట పోయిన సప్సంగా తిరుగుతలేడు ఆ పచ్చపచ్చి అర్థం కాక వెళ్తున్నాయి కనుకనే దేవలోక లోపల టంబుడేరు వేసుకొని టంబుడేరు వేసుకొని కొన్ని సంవత్సరాల కిందకెళ్ళి మూడు గంటలు వాళ్ళని జరడాలు సంకలి శాతం ముక్కులు వెనుక మూలాలు కూడా అయినాయి మధ్యం వదిలేక వెతుడైపోయారు ఇక్కడ ఇట్లా ఉండగా కార్తీక మహారాజు దండు సైన్యాన్ని పెట్టుకొని అయ్య లేపండో ఈ దండును దండు లేపు అరే లేపండో ఈ దండును దండు లేపు అన్నాడా దండకైన కాదురా దండెలి లడాయిడప్పుడు కొట్టి హనుమత జాడలెత్తింది అరే లడాయిడప్పుడు కొట్టి హనుమత జాడలెత్తి దేవలోకం కడవని కార్తీక రాధమ్మో కార్తీక రాధ వచ్చిందట అడవని కనుకనేమి ఏడేడు కూడా రెండు కూడా రేణుకాదేవి ఉన్నదట ఓమని బాలా రేణుకాదేవి ఓమారి భగవతి నువ్వు కనుక నేమి నన్ను నగ్గవాలేక కడితే జోగు సన్యాసి వాడికి గెలుస్తానుకుంటువే మరి రేణుకాదేవి ఈ స్వయంవరం నేను గెలుస్తా నేను లగ్గ వాడుతానే గజ సంబంధం దగ్గరికి వెళ్ళిపోయినాట దేవజంగం దండాలు పెట్టిందట దండాలు పెట్టి కనుకనేమి ఏ విధంగా వెళుతున్నాడమ్మా కార్తీక మహారాజు దగ్గర వచ్చే యోజనంబుర కార్తీక రాజు లేవంగా ఏ విధంగా అవుతున్నది ఈ కార్యం చెట్లలో కాతలు పట్టేనా కాతలేదే గుంతలు చెడలే పుట్టంగా నీళ్ళలు పుట్టారు పుట్టలు పుట్టేరా ఇక రెండు వెళ్ళిరో మూడు యోజనాల సమ్మగీరంగా ఇక మూడు వెళ్ళిరా నాలుగు యోజనాలు నాలుగు వెళ్ళిరా ఐదు యోజనాల సమ్మగీరంగా కార్తీక మహారాజు సమ్మగీరుతున్నాము రెండు మూడు నాలుగు ఐదు సోమరాజు ఎగురుతున్నాడమ్మా ఎగురుతుండే కనుక నేను
విష్ణుదేవి ఏం చేస్తూ ఉందట. అయ్యో విష్ణుదేవుడు కళ్ళవార చూసి అయ్యో రాక్షసుడు కనుకనే వచ్చినకనే లగ్గం వేస్తే తొట్టే ఉన్నాడే చేసుకున్నానుకో ఈ దేవులో కొరకు వెళ్ళిపోవాలి మన నాతో హత్యాగరక చేస్తుడని విష్ణుదేవుడు కళ్ళవార చూసి ఏమనుకుంటాడమ్మో విష్ణుదేవి మహిమలోపల ఇద్దరు మాయాదేవులు తయారు చేసిందట. మాయాదేవిని తయారు చేసి అటువంటి కార్తీక మారా మీద తోలిందట. కార్తీక మారా మీద తోలినప్పుడు జీవులకెళ్ళి నవరుండి జీవులకెళ్ళి కార్తీక మహారాజు బలవంత కుంజేనా మాయ దూతలే బలవంత వెళ్ళిపోయినాను చిరంజితని వినమంటారమ్మ గాంధీ మహారాజు బలవంతులు ఈ మాయ దూత వల్ల కింద వాడి కనుకనే మలమూతల విషయం చేసుకున్నాడే. మలమూతల విషయం చేసుకుని తన మీద పడాడట. కలవారు చూసిందట. ఏమో ఇక హత్య మహారాజా ఏమో వీర వీగితివి పల్లదేశ పక్కన నవ్వుతివయ్యా. ధనం ఎక్కువైతే మొదలు ఎక్కువను మొదలు ఎక్కువైతే ధనం ఎక్కువను అదే మాట కనుక నేమి నీకు ఇయ్యాలా ఎంత మనం ఉన్నదో ఈ యోజన మనకు నేను కలుస్తాము లేక జారి కింద పడి మలమూత్ర విచారణ చేసుకుంటామని నేను కానీ నీ పని చేసి పక్కన రామింది కలవారు చూసి ఓ రేణుకాదేవి అమ్మ రేణుకాదేవి నువ్వు కనుక నన్ను చూసి అయ్యో బాబయ్య కింద పడనమైతివి బాబయ్య కింద పడ్డనంటే నాకు ఇంత కోపం ఉండవు ఇవాళ కనుక నువ్వు పని చేసి పక్కన నవ్వుతివి కాబట్టి బాబా రేణుకాయల నన్నగానే మాధవుడు వచ్చి నేను నువ్వు లగ్గ మాడతాడు నేను చూస్తానే రేణుకా నాకు లగ్గమైందనుక నాకు వెళ్ళి కానియ్యా నాకు తెలియకుండా నాకు వెళ్ళే కనుక కలిసిమెలిసి కాపురం చేయనయ్యా కలిసిమెలిసి కాపురం చేసిన కొడుకులు బిడ్డలు పుట్టినా ఒక కంచాన తీయనయ్యా ఒక మంచాన వండనయ్యా కలిసిమెలిసి కాపురం కొడుకులు పుట్టినా కొడుకులు నీకు ఒక దగ్గర ఉన్నాయ్యా అని కనుక హాచిపోతులు బెడాయి బొబ్బలు పెట్టి కళ్ళ మీద గుద్ది అని కనుక మహారాజు కనుక మందుల పడి దొంగ రీతిగా కంచు కుప్పల కూడా పోయినాడే కార్తీక నారాజు వెళ్ళిపోంగా వెళ్ళక మనకనేమి ఆకడి ఏడో గిలవండి కనుక ఏం చేస్తున్నాయ్యా ఆయన కొట్టే మామిడోల కళ తక్కువైంది తెమ్మల పువ్వుల తెల్లు తక్కువైంది రాళ్ళ కొద్ది నమ్మాయ పూజ కొద్ది పొందుడాయే నా రాజులకు బలం గీత్యం ఉన్నాడు నాకు లక్కమై యోజనం లేదనుకోని ఆయన కొట్టే మామిడోల కళ తక్కువయ్యి వెనక వెనక ఎలా అమ్మవారు బ్రహ్మదేవ చిన్నాయన ఏమి రాతరా తీరమానాయన రాతరాల పాడగాను దేవుడా నా పరకమైన పాయే కాకపాయే ఏ రాజు పద్దవతి గెలుడాయే మోదికాయ గీత సక్కాదన వందురే నారాధ బాగలేదు ఆడవిల్ల రేణుకా రేణుకమ్మ పార్వతి పర్వతము ఏ పులేదు నువ్వు వల్లమ్మ ఏ పుల మీద వల్ల అమ్మలారా ఎందుకంటే గంటి వీరామారాయణ ముట్టియ పోతివి ముట్టి మారాయణ
దొరుకునేమో గుట్టగా గుట్టగా ఉట్టియబోది గుట్టగల గుట్టి మాయలు గోపురాలు కడితే మాయో గట్లనే పొందమైన దొరుకునేమో చెట్టుగా చెట్టుగా ఉట్టియబోది చెట్టు కొట్టిరా మారాయణ నీకు 12 వరసరా గట్లైన పుణ్యమైన దొరుకునేమో అయ్యా బ్రహ్మరాధ రాసిన రాతలేమో బాడ్జ పెట్టి ఎక్కన పోందురే అయ్యా బ్రహ్మరాజు రాతలు రాతలేమో బాజి బట్ట పెట్టి తుడిచిన దేవేంద్రు తల్లులారో ఎల్లమ్మ పేరు ఎలా ఎందుకంటే పెడితే పేరు మీద వన్నయ్యా వన్నయ్యా రాతరాల పాడగాను దేవుడా నా మొక్కనాడు దూకమన్నా పెళ్లి మీద ప్రేమను నాకుండే లంకరైన భ్రమరుండరా ఏ రాజు గెలవడాయే గెలవడాయే ఏ మానడు గెలవడాయే గెలవడాయే ఎక్కడెళ్ళి పోదుడు పిల్లని గుడ్డల్లకెళ్ళి అమ్మలారా నల్లడి బాబళ్ళకెళ్ళి పోలేవుడు మీరు నిలబడి మనం వస్తే నిలువు దింగులు కూడా నాయనాయా కూతురి మొదలు పోస్తే అమ్మలారా గుల్లెడు దింగులు కూడా నాయనాయా దేవరాత్రి రాసినవరో చిన్న బ్రహ్మదేవా ఈతలకు నేను పద్దెమతి పెడితే ఒక రోజు గెలవడాయే గెలవడు దేవుడికి గెలవపాయనయ్యో అమ్మవారు ఎల్లమ్మ అమ్మవారు ఎల్లమ్మ కరగాల కన్నీరు కడిగేడు వారి ఎల్లమ్మో దేవి ఇక్కడ ఇట్లా ఉన్నని ఇక్కడ దగ్గర ఏం జరుగుతుందంటే ఇక్కడ దగ్గర జలూరుపట్నం వెళ్ళేవాడు రాజా గౌతుడు ఉన్నాడే జలూరుపట్నం వెళ్ళేవాడు రాజా గౌతుడు గౌతుడు మరి ఆర్యమ్మ కనుకనే తినతాను తిండి ఉన్న తాగుతాను కనుకంటే దాన్ని ఎంతో బలవస్తూ ఉన్నది అడవని కనుకనే ఆడవని ఏమి లేకపోయాని అమ్మని ఇస్తానికి ఆడిబాగా లేడా నాన్నని ఇస్తాము చిన్న మారు లేడా శివుని పూజలు చేస్తుండగా శివుని పూజలు చేస్తూ ఉండగా ఒకనాడు సమయాన వర్షకాలం 7 కొడుకులు సంతానం కట్టిన దేవజంగమయ్యా సంతానం కట్టినప్పుడు అందరికన్నా పెద్దవాడు కనుకనేమి అందరికన్నా పెద్దవాడు కనుక రాజా జమదగ్రు నీలాముని బాలముని గౌతాముని అందమని కనుకనేమి గౌతాముని అతని అంత ఇష్టం మాస్టర్ మహారామును అందరికన్నా పెద్దవాడు నాయమ్మ
కొంచెం పెరుగు పెద్దవాళ్ళు అయితే ఉండగా ఈ పెద్దవాళ్ళు అయితే పిల్లలు లేనప్పుడు వెనక నువ్వు బహుమస్తు అన్నం ఉన్నది కానీ పిల్లలు పెద్దగా అవుతున్నప్పుడు కానీ తింటా తినలేకపోయే రొట్టె ఒక కంచం అయిపోయే అడవడైన నీళ్ళు ఒక అమృతం అయిపోయే నేను ఏమయ్యేది ఎందుకు వదిలయ్యో గౌతుడు నేను కొడుకులు కానీ కొడుకులు దాస్తాను నా దగ్గర దిక్కులు ఏమి ఇవ్వకపోయాయ్యో ఇచ్చినవురా ఈశ్వర నన్ను ఎందుకు ఇచ్చినవురా నాకు పిల్లలు లేనట్టు మహుడ భూమి మహుదానం ఉన్నది పిల్లలు పెద్దగా ఎదురు నాకు తింటా తినలేకపోయాయ్యో కలకలక నీరు తీసుకుంటే కనుకనే నా గౌతుడైనా పోవాలి ఏం చేయాలి కనుక నా గురువు కనుక నేను దేవా జంగమయ్యనుడు జంగమయ్య తోవలు పడతానని దేవలోకం తోవలు పట్టినా రాజా గౌతుడు దేవలోకం తోవలు పోగా అదమని కనుక నేను దేవా జంగం దగ్గరికి వెళ్ళి పోగా అయ్యా రాజా గౌతుడా నా యొక్క ప్రియ శిష్యుడా ఏమి కాదు కలిగింది ఏమి సంపద కలిగి ఎందుకు వరకు వచ్చినామంటే అదవని కనుక నేమి దేవాజంగమయ్యా నా కనుక నీ పిల్లలు లేనప్పుడు కనుక నేను తింటాను తిను తాగుతాను కనుక ఉత్కాలు ఉన్నాయి నా పేరు కూడా సంతానం ఇస్తువయ్యా సంతానం లేకపోతే నా తింటాను తినలేకపోయే ఓహో తింటాను తిండి కావాలి కనుక భోజనం భోజనం కావాలి అదే మంచి రాజా కావుతా నా దగ్గర కనుక ఇప్పుడు ప్రస్తుతానికి ఏం లేదు కనుక వచ్చిన మీద ఇలా ఓయమ్మ నా భార్య కనుక భారతమ్మ ఉంటది పార్వతమ్మ దగ్గరికి వెళ్ళి ఓమరైన రాజాకి వదిలి కనుక దేవిలో నుంచి వెనక నేను పార్వతమ్మ దగ్గరికి వెళ్ళిపోయినట పార్వతమ్మ దగ్గరికి వెళ్ళిపోయినాడనే వంటశాలకు వెళ్ళి చూస్తారు కళ్ళ తింటా తినలేదు ఏమి లేకపోయే అలనాడు కనుకనే గొర్రెచేరు ఉన్నదే గొర్రెచేరు ఎక్కడ అనగాలన్నాడు పార్వతమ్మ అనకనే నల్లబూస దండకి దారిపై తెగిపోయాం కార్యక్రమం మళ్ళీ ఆడమడి కనుకనే సృష్టి చూస్తాగానే గొర్రెచేరు ములవగా కొరసేను మురిచిందట మాన కొర తీసుకొని మంచి పెళ్ళమి నింపుకొని రాజా గౌతులను తీసుకుపోయి నీ పిల్లలకి నువ్వు పెట్టుకోవని పార్వతమ్మ కనుకనే గౌతునికి ఇయంగా గౌతుడి కనుకనేమి దేవులో కొనిపెట్టి పూలో కలవరమైన జరుగుపట్నం వచ్చినాడా రాజా గౌతుడు గౌతుడు రాజపట్నం కనుకనే వచ్చి అయ్యో తింటనే ఒక బుడకైతాయి మన కూరలు కనుకనే వండుకుంటే ఒక బుడకైపోతాయ్యా అది మన కనుక 4 ఎకరాలు మైదాన సాపేయాలి కొర్రసేనాలు కాలే కొర్రసేను కనుకనేమి కనుకనే మన వండుకునే పుట్టి పుడతాయి సంవత్సరాలు కడితే ఎదురు అంటే కొడుకులు బిడ్డలు వెళ్ళి లేస్తూ వాడమని కనుకనేమి దాదాపు కొనుక్కోవచ్చు అని 7 ఎకరాల జంగ మైదాన సాప చేస్తున్నాయ్యో జగవుతుడు 7 ఎకరాల జంగల్ మైదాన సావేశాలకు నేను కుర్రాసేను అర్థమంటే రాజగౌతుడు రాజగౌతుడు అడిగినట అయ్యో ఏంచిన కూరలాయే ఏంచిన కూరలు కనుకనే బోలుకనగరం అలక్తి మొలుస్తాయా 1 రోజు అయిపోయి 2 రోజులు అయిపోయి 3 రోజులు పొద్దు గడిచిపోయింది కురసేను మునగదాయే నేనేమో ఎదురా ఓ దేవుడు నేనేమో ఎదురా మా నాయన అమ్మవారు పార్వతి పరతమ్మ నువ్వు పెట్టిన భిక్షము భిక్షమైనా ముక్తి బలం లేకపోయే లేకపోయే కుర్రసేను మునవదాయే మునవదాయే ఏమి రాతలాయరా మా నాయన సాగలేని బతుకునాది అయిపోయినే నా 7 కొడుకులు కొడుకులమ్మా ప్రాణమోయ కాలము నాకొచ్చనా కలకల కన్నీరు తీసినాడు గౌతుడైనా ఆ గౌతుడు కన్నీరు కనుక దేవాలోకం అందంగా దేవాలోకం అందం వరకు నేను దేవజంగ కలవర చూసి ఓ అడివారి కన్నీరు గుడ్డువారి కన్నీరు అరిచేతికి 14 పెట్టినాడు ఆకు పొడుగు పెట్టిన కలవారు చూసినట్ట కలవారు చూసినప్పటికీ ఇది అడివారి కన్నీరు కాదు గొడ్డువారి కన్నీరు కాదు గోదావారి కన్నీరు కాదు
స్వయంగా కనుకనే నా భక్తులు కనుక గౌతులు కన్నీరు ఉన్నది. నా భార్య పర్వతం మేము తింటానికి కనుక వేయించిన కూరలను పెట్టింది. ఇది వ్యర్థుడు అయిపోయే వ్యతిరేకం అయిపోయి కనుక వేయించిన కూరలను తెలియక కనుక జంగన మహిళ వాళ్ళకి కొరసేరు మొత్తం మొత్తుకుంటున్నాడే. కాబట్టి కనుక నేను స్వయం కనుక వెళ్ళిపోవాలి. దేవాజంగా కనుకనే స్వయం కనుక మాన కులాలు కనుక సంఘజనులు పోసుకొని కనుకనేమి అడవని వెనక చెలదూరి పట్టణం చేరవస్తున్నట. అడవని కనుక దేవజంగం ఏమి చేరవస్తున్నాడే. ఆ దేవజంగమయ్య గావుల వలే గంటాలయ్య గుమ్మ వలే జిగులయ్యలేము అయ్యమట్టినాడు అరవై పుట తీసుకోవడం దేవలోకమని ఎడకనే జలదురు పట్ల చేరవస్తున్నాడా జంగమా. జంగల్ మైదానం అడుగుతున్నాడయ్యా. నా చేతి తాను కనుకనే గొర్రె చేతి కోటకు పంట, పది చేతులు పడకు పంట, నువ్వు చేతులు నూటకు పంట. నా చేతిని అడిగినందుకు లోపల దేవాజంగమయ్య మాను కూడా 60 కుర్రని తీసుకొని వచ్చి కుర్ర చేతితో కోటకు పంట, పది చేతి కోటకు పది చేతి పదొక పంట, నువ్వు చేతితో 101 పంట వంటాలని దీవించి దీవనాథు పెట్టగా దీవనాథు పెట్టి గంగదేవి రాత్రి చేసినట. గంగదేవి కనుకనే 7 గడిల గుడిచాను వర్షానికి 3 గడిల గుడిచింది. 1 రోజు 2 రోజు 3 రోజు మొలకేలు పడతా ఉన్నదే కుర్ర చేను. ఇక కుర్ర చేను అడవడి అనగానే కురసేను మనతో ముందు పచ్చని పురుగు ఉన్నమాట. అడవడి కనుకనే కురసేను మరుస్తూ ఉండగా కురసేను మంచిగా ఉండాలనుకనే కురసేను మండల పంట మైసమని పెట్టాలి. పంట మైసమని పెట్టి కనుకనే కురసేను మంచిగా తన కోరిన ఆహారం ఇస్తాను అనుకున్నాడే. కుమ్మరు నిండి పోయినాడ, కొత్తగా గుంట తీసుకున్నాడ, కంచు తీసుకొని వచ్చిందట. దాని కనుక పసుపు కుంక అలంకర చేసి అమ్మ మైసమ్మ 2 పలుగురాలు తీసుకొని వచ్చి పెట్టిన ముందడు పెట్టినాడు. సలపండ తీసుకొచ్చిన గుళ్ళకి తయారు చేసినట్ట. కురసేను మధ్యలో పెడుతున్నాయమ్మో పంట మైసమ్మ అమ్మ పంట మైసమ్మను మంచిగా చూసుకున్నట్టయితే నీకు కోరిన ఆహారం పెడుతున్నాడట. ఆ కుర్ర చేను మంచిగా పెరిగిందట. కాట కాసిపోతే పరాడ వరిగిందట. పరాడ వరిగినప్పుడు రాజా కూతురు పంచమీన వండుకొని అనుకున్నాడు. అడవని వెనకనే డబ్బులు ఉన్నప్పుడే కొడుకులు బిడ్డలు పెళ్లి చేయాలి. డబ్బులు అవసరమైన కొడుకులన్న కావాలి, లేకపోతే డబ్బన్న కావాలి. డబ్బున్నప్పుడు కొడుకుల బిడ్డలు పెళ్లి చేయాలి. కాబట్టి కూడా చేను పెరిగింది. కొయ్యాలి, కొట్టాలి, కొడుకుల పెళ్లి చేయాలనుకున్నట. అనుకున్నప్పుడు లేదు కదా అడవని వెనక మైసం ఏమనుకుంది, ఓరి గౌతుడా అడవని వెనక కోరిన కోరికలు ఎక్కడ వాయే, నాకు పెట్టిన కనుక ఆహారం ఎక్కడ వాయని గుళ్ళో ఉన్న దేవత గల్ల దేవత ముఖం మీద వేసిన రక్తమట్ట వేసిన గల్ల దేవత మంచి దగ్గర వచ్చిన అమ్మోరు మైసమ్మరు 20 చెయ్యి పట్టిన పురుషంప పట్టిన పురుష చెయ్యి పట్టిన 20 చెంప పట్టిన ఇవాళ మీకు దున్నబెట్టి అల్లల్ల దేవ గల్లగల దేవత బయటకు
వచ్చిందట. ఓరి గౌతుడా నా కోరిన కోరికలేడు బాయే, మొక్కలు ముడుపులేడు బాయే, గట్ట ముడుపులేడు బాయే, నా కనుకనే కోరిన ఆహారం పెట్టబోతే నీళ్ళ కనుకనేమి అడగ భార్య భర్త లేకుండా నీళ్ళ కుట్టుకూడుతున్నాడట. గడగడగడగడికి అడగవుతున్నాయన. అయ్యయ్యో ఏ వారం కావాలో కోరుకోమన్నప్పుడు ఆ మైసమ్మ ఏమైనా కోరుకున్నామో గడవని బయట మైసమ్మ. అయ్యో రాజా గౌతుడా నా కనుకనేమి ఏ వారం కావాలంటే నేను పుల్లడి ఆరంట పురుగులు నరహారం అంటే 4 కోరుతున్నాను. నా కనుకనే తొలుతురు 5 గర్భవతులు కావాలి, 1 కళ్ళకాల కస్తూరు పిల్లి కావాలి, తొలుతురు కనుకనే కర్యమయ్యావు కావాలి, నాకు 7 కనుకనే గర్భవతుల రమలా పెట్టవురా తొలుతురు కనుకనే 5 గర్భవతులు కావాలి, అడవడి కళ్ళకాల కస్తూరు పిల్లి కావాలి, అడవడి కళ్ళు కావాలి. గౌతుడు అమ్మ మైసమ్మ వారు కోరుకుంటున్నాము. నీ వారు ఎక్కడ దేవాళ్ళము ఏ పుణ్య దంపతుల పాలన తీయాలని 5 తొలుతురు గర్భవతులు ఎక్కడ దొరకాలి నాకు ఎటువంటి వారం కోరితివమ్ము ఓ తల్లి నాయము. కలకల కన్నీరు తీసుకున్నాడు గౌతుడు కనుకనేమి ఆ మైసమ్మ కాలం వారు చూసేమనుకుందాట. వీడు ఎంత ఇంటివాడు ఎంత మూడు మీ దగ్గర మీతో అయ్యేటట్టు లేదు అని కనుకనేమి మైసమ్మ కనుకనే జలదూరు పట్నం మీద ఒక కన్ను వేసిందట. జలదూరు పట్నం మీద కన్ను వేసినప్పుడే మోహబావలు ఏ విధంగా వస్తూ ఉన్నారయ్యా. ఒక కాపల బాల, కొండల బాల, కొల్లల బాల, కురుమల బాల, సీడల 5 కలిసి అడవని ఆ బాలుడు కనుకనేమి ఏ విధంగా ఎరవస్తూ ఉండు రాజా గౌతు మంచకాడికి. అయ్యో కోమటోళ్ళ గొంతులు బాబులోని భక్తులు, కోమటోని గొంతులు బాబులు మరి మరొలు పిల్లారు గొల్లవారి పిల్లారు తొలసూరు బామాలు వాళ్ళు వస్తుండ్రు రాజా గౌతుడి గౌతుడి భార్య వచ్చిరో రామ రామ ఓ తాతయ్య, ఓ తాతయ్య, మంచం మీద ఉన్న తాతయ్య, అడవడి కనుక నీవి మంచం మీద ఉన్న తాత కల్లవారు చూసి ఏమనుకుంటున్నాడు గౌతుడైనా. అడవడి కనుకనే రోగిష్టి కోరుకుంది అంతే, వైద్యులు కోరుకుంది అంతే, మంత్రులు కోరుకుంది అంతే, గురు కోరింది అంతే, శిశు కోరుకుంది అంతే ఉన్నది. ఇయ్యాల కనుకనేమి మైసమ్మ కోరుకుంది అంతే, ఇలా మరి బాలు వచ్చింది అంతే ఉంది. ఇక నా కోరిక తీరుతున్నది అయ్యో గౌతుడే. తాతయ్య అన్నప్పుడు అమ్మాయి ఏమి కావాలమ్మా, అయ్యో ఏమి కావాలన్నప్పుడు అయ్యో ఏమి కావాలన్నప్పుడు కనుక తొలసూరు గర్భవతులు మేము ఉన్నాము. మీ ఇంటి శీలక లోపల కనుక కూరశీల లోపల కనుక దోసకాయలు పసిపిల్లలు వండబెట్టినట్టుకున్నాయి. నాకు పుట్టు ఢిల్లీ మీద పుల్లటం మళ్ళీ మీద కోరికలు ఉన్నాయి తాతయ్య. తోటకాయ తాతయ్య అబ్బయ్య అబ్బయ్య తాత నేను తొలసూరు గర్భవతిని ఉన్నా. మీ శరీర లోపల అనకనే పసిపిల్లలు వండబెట్టిన దోసకాయలు నాకు దోసకాయ అన్నప్పుడు కనుకనే గౌతులు కనుక ముసి ముసిన ఊళ్ళో అవుతుండట. ఆహా మైసమ్మ కోరుకుంది అంతే ఉంది. ఒక పక్క వచ్చి అంతే ఉందట అనుకోని కనుక ముసి ముసి నవ్వులు నవ్వుకుంటాం. ఓ అమ్మాయిలారా నీ పంచశాప కూరశీల లోపల ఒక్క దగ్గరకు పోతే చీర మొక్కిపోతుంది. 4 ముళ్ళకు 4 రాని మచ్చకాడికి 1 రాని 4 ముళ్ళ 4 వెళ్ళిపోయినారా వాళ్ళే మచ్చకాడికి 1 వచ్చినారా. చేతున్న తర్వాత పట్టిన గురి ప్రాణం వల్ల తీస్తుండు
కచ్చకాడ కొద్ది కర్రకాల కస్తూరి పిల్లని ఒకరు పోసిండు శివదొంతి మళ్ళా కర్రె ఆవును ఒక దాన్ని పోసిండు పంట చేరి వినగనం మైసమ్మ బలి మైసమ్మ పొలినా పొలిదల్లా పట్టేరా మైసమ్మ బలిరా బలి అన్నడయ్యా ఇక మైసమ్మ పూరిరా పూరి అన్నడయ్యా ఇక గరజ గౌతుడు గౌతుడున్నమ్మా అడమడి కనుకనేమి మై కోసిగా ఏం చేస్తున్నాడు గౌతుడు కూడా 7 జీవులయ్యో ఓ రాజా గౌతుడా నానా గౌతుడా రాజగౌతుడా నేను దోసకాయ అయ్యినందుకు నా ప్రాణం తీసివయ్యో అయ్యో నేను తులసూరు గర్భవతులమయ్యా నాకు పెళ్లి మీద ప్రేమ లగ్గాల మీద పుత్తుంది తీరలేదయ్యో అయ్యో నాకు మొగలి మీద మోదు తీరలేదే నాకు అత్తమామ సేవ చేయాలని అత్తమామ సేవ కూడా చేయకపోతే నేను ఎంత పని చేతివి గౌతుడా నేను పిల్లల కనుక పెద్ద సంసారం చేయాలంటే సంసారం మీద పుత్తులు లేదు లగ్గాల మీద బామలు లేదు పెళ్లిళ్ళ మీద ప్రేమ లేదు మొగలి మీద మోదు తీరిపోయానయ్యో అయ్యో మమ్మల్ని ఎందులో కాని ఎదురయ్యో గౌతుడా కలకాల కన్నీరు తీసుకుంటా కనుకనేమి 7 కూడా జీవులు కనుకనేమి రాజగౌతుని పాదాల మీద వాడి పాదాలు పట్టినాయి పాపాలు ఈ ఆత్మజీవి వదిలినాయా ఆత్మజీవి వదిలినాయా ఏ కూడా 7 జీవులు వచ్చినా 7 గౌతుని పాదాల మీద పడ్డాయో మమ్మల్ని ఎందులోగానే మీరు చేసినారా రాజా గౌతుడా మమ్మల్ని ఎందులోగా దాన్ని చేసినావు కాబట్టి మాకేమైనా హారం పెట్టు అయ్యయ్యో పాపాలారా కుమ్మరోల సేలామని కామవారి కాంతలారా గొల్లవారి సేడలారా మీ పాపాలు పరిహారం చేస్తారనుకున్నాట ఏం చేసినాడు రాజా గౌతుడైనా కుమ్మరోళ్ళ ఇంటికి పోయినాడ కొత్త కనుక 7 మట్టి బాణాలు తీసుకొని వచ్చి 7 మట్టి బాణాలు తీసుకొని వచ్చి 7 మట్టి బాణాలను 7 పాపాలు పెట్టి దాని కనుక ఉట్లల్లి మాజు లోపల కొర్రశీల లోపల ఆడమని కనుక మంచం కట్టినాట అయ్యో మీ పాపం పరిహారం కావాలని మీ కాలం రావాలని పరిహారం ఇయ్యాలని అడమని రాజా గౌతుడు కనుక మీ ఊరు ఉత్తరాలు పదవి కైకిల వాళ్ళని పిలుచుకొని వచ్చి రాజా గౌతుడు కొర్రాశేను పొయ్యను పట్టేనా నూడెట్ల బండి కట్టి 100 బండి కట్టి వేసి రాత్రి మనకని కొరచేరు కోసారే రామ అయ్యో రామ అయ్యో రామ కొరచేరు కోసిందంట అయ్యో ఒంటే మన నూకలు ఉన్నప్పుడే డబ్బులు ఉన్నప్పుడే కనుక కొడుకుల పెళ్లి చేయాలి బిడ్డ పెళ్లి చేయాలి ఆడమని కనుకనేమి జలదూరుపట్నం వెళ్ళిపోయినాడు జలదూరుపట్నం ఇప్పుడు అహీరపట్నం తోలినాట జలదూరుపట్నం వెళ్ళిపోయి కనుక బామ్మల దగ్గర ఇబ్రహీపట్నం తోలగా 7 బ్రాహ్మణులు వచ్చినాడు బ్రాహ్మణులు వచ్చి కనుకనే జాతకర్మలు చూసినప్పుడు 6 కొడుకుల మీద లగ్గ గడియలు వస్తూ ఉన్నాయి అయ్యో పెద్ద కొడుకు జమ దగ్గర లగ్గం గడియలు రాకపోయే ఎందుకు రాలేదంటే ఇప్పటికైనా అప్పటికైనా మన తండ్రి పాపాలు చేస్తే పెద్ద కొడుకు పరిపాలన చేయాలి తల్లి చేసిన పాపాలు చిన్న కొడుకు సంఖ్యలు పడతాయి తండ్రి చేసిన పాపాలే పెద్ద కొడుకు తల్లి చేసిన పాపాలు చిన్న కొడుకు కాబట్టి తండ్రి కనుకనే 7 పాపాలు చేసింది కాబట్టి జమ దగ్గర కాళ్ళ మీద ఉన్నాయి ఆ పాపాలు ఈ లగ్గం గడియ రాకపోతే కనుక 7 అన్నదమ్ముల పెళ్లి రంగరంగ వైభవంగా చేస్తున్నట అంత ఇంత లోపల జమ దగ్గర దేవుడమ్మా గురుదేవుడే
ఊళ్ళకి తపస్సు పట్టి అనుకుని ఇంటికి వచ్చి కల్లా పచ్చని పంజరం నీతో తోరణాల కింద